అందరికీ మరొక మినీ బ్లాగ్‌తో మీ ముందుకి వచ్చేసాను. ఇవాళ నేను మ్యాంగో తోటి ఐస్ క్రీమ్ అనేది మేక్ చేస్తున్నా అనమాట. మ్యాంగోస్‌తో మనం ఎన్నో రకాల ఐస్ క్రీమ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఇదొకటనమాట. ఇది నేను నా ఓన్‌గా క్రియేట్ చేశాను. ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడైతే నేను మ్యాంగోస్‌ని పీల్ తీసేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసుకున్నాను. అవి ఐస్ క్యూబ్స్ లాగా కావాలనమాట. ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు మనకి స్మూత్ టెక్స్చర్‌లో వస్తుందనమాట. ఇక్కడ నేనొచ్చేసి మిల్క్ తీసుకున్న 1 కప్ అందులోకి కస్టర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. దాన్ని స్టవ్ మీద పెట్టేసి అందులోకి షుగర్ అనేది కూడా యాడ్ చేసేసి కస్టర్డ్ అనేది మనకి మేక్ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకుందాం. అది కూడా చిల్డ్ అవ్వాలన్నమాట. దాని తర్వాత మనం చిల్ అయిన మ్యాంగోస్‌ని తీసుకొచ్చి గ్రైండ్ చేసేసుకోవాలి. దాని తర్వాత కస్టర్డ్‌ని కూడా యాడ్ చేయాలి. దాని తర్వాత చిల్డ్ మిల్క్ అనేది కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ క్రిస్టల్స్ లాగా వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుందని చెప్పేసి అది కూడా గ్రైండ్ చేశాను. స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత నేను ఇందులోకి విప్పింగ్ క్రీమ్ అనేది కూడా యాడ్ చేశాను. ఒకవేళ విప్పింగ్ క్రీమ్ అనేది లేకపోతే మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత నేను ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసాను. ట్యాప్ చేశాను ఒక 2-3 టైమ్స్. ఏమైనా బబుల్స్ ఉంటే ఎయిర్ బబుల్స్ బయటకు వచ్చేసాయని చెప్పేసి. దాని తర్వాత కింగ్ ర్యాప్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. లేదా ఒక కవర్ అయినా వేసుకోవచ్చు, ప్లాస్టిక్ కవర్. ఎందుకంటే మనకి ఐస్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అవుతాయి. అవనేది మనకి ఐస్ క్రీమ్కి తగలకుండా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. దాని తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి. టూటీ ఫ్రూటీ అండ్ బాదం జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందులో మనం ఏ ఎసెన్స్ వేయాల్సిన అవసరం లేదు. మనకి మ్యాంగోనే చాలా ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇంకొక స్మాల్ టిప్ అనమాట. మనం ఐస్ బయటికి తీయంగానే మనకి అంత స్మూత్గా ఇలా తీస్తే రాదు కదా బాల్స్ లాగా. మనం ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టామనుకోండి, మనకి ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సపోర్ట్ చాలా కావాలి. బాయ్, ఉంటానండి.